కొత్త ప్రాబ్లం అనేది తీసుకొని చేయబోతున్నాం. అబాకస్ యూస్ చేసి ఫైనైట్ ఎలిమెంట్ అనాలిసిస్ అనే అల్యూమినియం బ్రాకెట్ హ్యావింగ్ 2 సర్క్యులర్ హోల్స్. సో ఈ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేసేకి ముందు ఎవరైనా కొత్త సబ్స్క్రైబర్స్ కానీ ఉంటే వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ప్రాబ్లంలోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ మనకి ఇచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే, టు అనలైజ్ ఏ అల్యూమినియం బ్రాకెట్ ఫిక్స్డ్ ఎట్ వన్ ఎండ్ అండ్ సబ్జెక్టెడ్ టు ఏ లోడ్ ఇన్ అనదర్ ఎండ్. సో ఈ ప్రాబ్లమ్ని మనం ఈ అల్యూమినియం బ్రాకెట్ మీద అప్లై చేసి దాని స్ట్రెసెస్ ఏ విధంగా ఉండేటి అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫస్ట్ ఈ యొక్క ప్రొఫైల్ అనేది డ్రా చేసుకుందాం. ప్రొఫైల్కి సంబంధించిన డైమెన్షన్స్ ఇక్కడ ఇచ్చారు. సో ఈ డైమెన్షన్స్ యూస్ చేసుకొని మనం ప్రొఫైల్ అనేది డ్రా చేద్దాం. సో అబాకస్ ఆన్ చేసుకొని ఫైల్, న్యూ మోడల్ డేటాబేస్ విత్ స్టాండర్డ్ ఎక్స్ప్లిట్. సో ముందు పార్ట్ అనేది డిజైన్ చేసుకుందాం. 3D పార్ట్ మనకి ఎలాస్టిక్ డిఫార్మేషన్ ఉంటుంది కాబట్టి డిఫార్మబుల్, సాలిడ్, కంటిన్యూ. సో ఇప్పుడు ఆ షేప్, ఆ ప్రొఫైల్ అనేది డ్రా చేసుకుందాం. సో ప్రొఫైల్ అనేది డ్రా చేసుకున్నాం. సో ఇప్పుడు ఈ యొక్క ప్రొఫైల్కి డైమెన్షన్స్ అనేది ఇద్దాం. గివెన్ డైమెన్షన్స్ యూస్ చేసుకొని ఈ లైన్ డిస్టెన్స్ 40, ఇది 30 అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి 30. సో ఫస్ట్ ఈ డైమెన్షన్స్ అనేటివి మెన్షన్ చేసుకుందాం. సో యాడ్ డైమెన్షన్, ఈ లైన్ నుంచి ఈ లైన్కి మధ్య డిస్టెన్స్ 40, ఎంటర్. అండ్ ఈ లైన్కి మధ్య డిస్టెన్స్ 10, ఈ లైన్ నుంచి ఈ లైన్కి డిస్టెన్స్ 30. సో ఇది మనకి గివెన్ ప్రొఫైల్. సో ఈ ప్రొఫైల్ అనేది డిజైన్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనకి ఈ ప్రొఫైల్లో కొన్ని సర్క్యులర్స్ అయితే ఉన్నాయి, సర్క్యులర్ క్రాస్ సెక్షన్స్, దట్ మీన్ ఆర్క్ లాగా ఉన్నాయి కదా ఇక్కడ. సో ఇప్పుడు ఫస్ట్ ఈ ప్రొఫైల్ అనేది తీసుకున్నాం. ఈ ఆర్క్స్ అనేటివి ఇద్దాం విత్ రేడియస్ 5. రెండిటికి 5 ఇచ్చాడు కాబట్టి నో ప్రాబ్లం. సో ఒక 2 సర్కిల్. ఇక్కడ మీకు మిడ్ పాయింట్ అనేది చూపించడానికి డార్క్ కలర్లో ఒక పాయింట్ అనేది చూపిస్తుంది కాబట్టి అక్కడ క్లిక్ చేసామంటే మీకు కరెక్ట్గా మిడ్ పాయింట్ రెండింటికి కోయిన్సైడ్ అవుతుంది. సేమ్ థింగ్ హ్యాపెండ్ ఇన్ దిస్ వే ఆల్సో. సో ఇప్పుడు సర్కిల్స్ అయితే ఇచ్చేసాము. సో మనకి ఈ పార్ట్ ట్రిమ్ చేయాలి కాబట్టి ఆటో ట్రిమ్ ఆప్షన్ తీసుకుంటాం. ఈ మధ్యలో లైన్ ప్లస్ దిస్ వన్, సేమ్ లైన్ అండ్ ఆర్క్. సో ఇది మనం తీసేసాం. సో ఇప్పుడు మళ్ళీ డైమెన్షన్స్ అనేటివి మిస్ అయినాయి కాబట్టి మళ్ళీ డైమెన్షన్స్ అనేటివి ఇద్దాం. 40. సో డైమెన్షన్స్ ఇచ్చేసాం. ఇంకా మనకి 2 సర్క్యులర్ హోల్స్ పడాలి కాబట్టి సర్కిల్ కమాండ్ తీసుకున్నాం. ఇక్కడ నుంచి ఒక సర్కిల్ డ్రా చేసుకుంటాం ఈ సెంటర్ మీద నుంచి. సో 2 సర్కిల్స్ డ్రా చేసుకున్నాం, వాటికి డైమెన్షన్స్ ఇవ్వాలి. యాడ్ డైమెన్షన్కి వెళ్ళి డైమెన్షన్ అనేది మెన్షన్ చేస్తాం. సో మనకి ఇక్కడున్న సర్కిల్కి ఎంత రేడియస్ ఇచ్చారు, ఇక్కడున్న సర్కిల్కి రేడియస్ 2, ఇక్కడున్న దానికి 1.5. సో ఇక్కడ 2 అనేది మెన్షన్ చేస్తున్నాం, ఇక్కడ 1.5 ఇచ్చారు. సో ఇప్పుడు మనకి కంప్లీట్ ప్రొఫైల్ అనేది డిజైన్ అయిపోయింది. సో దీన్ని మనం పార్ట్లో కన్వర్ట్ చేసి దీన్ని డిజైన్ చేద్దాం. సో థిక్నెస్ ఎంత ఇచ్చారు అనేది ప్రాబ్లంలో చూద్దాం. థిక్నెస్ 5 mm థిక్నెస్ ఇచ్చారు. సో 5 mm థిక్నెస్ యూస్ చేసుకొని మనం పార్ట్కి థిక్నెస్ ఇవ్వాలి. సో ఇంటూ డన్. ఇక్కడ థిక్నెస్ అడుగుతుంది, దట్ డెప్త్ మీన్స్ థిక్నెస్. సో థిక్నెస్ ప్లస్లో 5 ఇచ్చాం. ఓకే, పార్ట్ అయితే క్రియేట్ అయిపోయింది. బట్ మనం యాక్చువల్గా అయితే పార్ట్ తర్వాత ప్రాపర్టీస్ ఇస్తాం. బట్ ప్రాపర్టీస్లోకి వెళ్ళేకి ముందు ఇక్కడ మనం చూసుకుంటే ప్రాబ్లంలో ఇక్కడ ఒక పార్టీషన్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఎందుకు అని అంటే ఇక్కడ మనం లోడ్ అప్లై చేసేటప్పుడు హోల్ సర్కిల్ మొత్తం కాకుండా ఈ హాఫ్ ఆఫ్ ద పోర్షన్ కిందకి డౌన్వర్డ్ మాత్రమే యాక్ట్ అవ్వాలి ఫోర్స్ అన్నప్పుడు మనం పార్టీషన్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో పార్టీషన్ ఎట్లా క్రియేట్ చేయాలి అంటే
ముందు పార్టీషన్ ఫేస్ స్కెచ్ అని ఇచ్చారు కాబట్టి పార్టీషన్ ఫేస్ అనేది సెలెక్ట్ చేయాలి. సో ఈ పార్టీషన్ డన్. సో ఇక్కడ ఏమవుతుంది, సెలెక్ట్ అన్ ఎడ్జ్ ఆర్ యాక్సెస్ దట్ విల్ అపియర్. ఏ యాక్సెస్ మనకి కావాలి, మనకి వర్టికల్ డైరెక్షన్లో కావాలి కాబట్టి వర్టికల్ యాక్సెస్ మీద క్లిక్ చేస్తే మనకు వచ్చేస్తుంది. సో ఇది ఇక్కడ వరకు కంప్లీట్ అయింది. సో పార్టీషన్ చేయాలి అంటే ఫస్ట్ ఇక్కడ నుంచి మనం ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. దట్ మీన్స్ జూమ్ చేసుకుంటే మనకి జూమ్ చేసుకుంటే క్లారిటీగా వస్తుంది. సో ఇక్కడ వరకు ఒక లైన్ డ్రా చేసాం. సో డన్. ఇక్కడ మనకి పార్టీషన్ క్రియేట్ అయింది. బట్ ఇప్పుడు మనం చూసుకుంటే ఈ పార్టీషన్ బ్యాక్ సైడ్ అనేది రాలేదు, జస్ట్ ఈ లైన్స్ మాత్రమే పార్టీషన్ వచ్చింది అండ్ ఇన్నర్ సైడ్ కూడా పార్టీషన్ లేదు. సో ఇప్పుడు ఆ ఇన్నర్ సైడ్ కూడా పార్టీషన్ అనేది క్రియేట్ అవ్వాలి అంటే సో ఇక్కడ ఆప్షన్కి వెళ్ళాలి. పార్టీషన్ సెల్స్ అనే పార్టీషన్ సెల్స్ అనే టూల్ మీద గట్టిగా అంటే అలాగే క్లిక్ చేసి పెడితే మనకి దాంట్లో ఉన్న సబ్ ఆప్షన్స్ అనేటివి వస్తాయి. సో ఎక్స్ట్రూడ్, స్వీప్ అనేవి తీసుకోవాలి. సో ఎక్స్ట్రూడ్ ఏది మనకి ఎక్స్ట్రూడ్ అవ్వాలి, ఈ లైన్ అనేది ఎక్స్ట్రూడ్ అవ్వాలి, దాన్ని క్లిక్ చేసుకోండి. డన్ మీద క్లిక్ చేసి స్వీప్ అలాంగ్ డైరెక్షన్, ఏ డైరెక్షన్లో స్వీప్ అవ్వాలి, ఈ డైరెక్షన్లో స్వీప్ అవ్వాలి కాబట్టి క్రియేట్ పార్టీషన్ అని క్రియేట్ చేసుకుంటే మనకి ఇన్సైడ్ అనేది కూడా చూసుకుంటే ఇన్నర్ సైడ్ కూడా పార్టీషన్ క్రియేట్ అయిపోయింది. బట్ ఇన్నర్ సైడ్ కూడా క్రియేట్ అయింది కానీ వన్ సైడ్ మాత్రమే, హాఫ్ ఆఫ్ ద పోర్షన్ మాత్రం మనకు క్రియేట్ అయింది కాబట్టి సో ఎస్కేప్ ఇచ్చి మళ్ళీ సేమ్ ప్రాసెస్ పార్టీషన్ ఆఫ్ ద స్కెచ్ తీసుకుంటాం, ఈ ఫేస్ సెలెక్ట్ చేస్తాం, నెక్స్ట్ అటు సైడ్ రావాలి కాబట్టి డన్ కొట్టి ఆ వర్టికల్ లైన్ అనేది సెలెక్ట్ చేస్తాం. సో ఇప్పుడు సేమ్ ఈ పక్క ప్రాసెస్ ఎలా చేసామో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా సేమ్ అదే విధంగా ఒక లైన్ అనేది డ్రా చేసుకుంటాం. ఓకే డన్. సేమ్ ఎక్స్ట్రూడ్, స్వీప్, ఈ లైన్ డన్, స్వీప్ అలాంగ్ ఎడ్జ్ అండ్ దిస్ లైన్, క్రియేట్ పార్టీషన్. పార్టీషన్ అనేది క్రియేట్ అయిపోయింది. డన్. చూసుకుంటే మనకి ఇన్సైడ్ కూడా క్రియేట్ అయ్యింది లైన్. పార్టీషన్ అనేది ఇప్పుడు 2 పార్ట్స్గా డివైడ్ అయింది. చూడండి, మనం సెలెక్ట్ చేయాలనుకున్నప్పుడు కూడా అదిగోండి ఇట్లా 2 పార్ట్స్గా అనేది మనకు కనబడుతుంది, ఇదొక పార్ట్గా ఇదొక పార్ట్గా. సో ఇప్పుడు మనకి 2 పార్ట్స్గా అనేది క్రియేట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ పార్టీషన్ అయిపోయింది కాబట్టి మనం లోడ్ అప్లై చేసేటప్పుడు ఓన్లీ ఇప్పుడు సెలెక్ట్ చేసిన సర్కిల్కి మాత్రం మనం లోడ్ అనేది అప్లై చేయగలుగుతాం. సో ప్రాపర్టీస్లోకి వెళ్ళి క్రియేట్ ప్రాపర్టీ మెటీరియల్. సో మెటీరియల్ అనేది అల్యూమినియం ఇచ్చాడు కాబట్టి అల్యూమినియం. జనరల్ డెన్సిటీ ఇస్తే డెన్సిటీ యూస్ చేసుకుందాం. సో ప్రాపర్టీ మెటీరియల్ డెన్సిటీ, ఇక్కడ మనకి డెన్సిటీ ఏ విధంగా ఇచ్చాడు, న్యూటన్ పర్ ఎంఎం క్యూబ్, న్యూటన్ ఎంఎం క్యూబ్ ఇచ్చాడు కాబట్టి మనం ఎంఎంస్లోనే తీసుకోవాలి అన్ని వాల్యూస్ కూడా. సో 2.6989 ఈ -6 యాజ్ టీజ్గా మనం అలాగే సబ్స్టిట్యూట్ చేసుకుందాం. 2.6989 ఈ -6వాల్యూ అనేది డెన్సిటీ వాల్యూ అనేది ఇచ్చేసాం. సో ఇప్పుడు యంగ్స్ మాడ్యులస్ అండ్ పాయిజన్స్ రేషియో ఆ వాల్యూస్ కూడా ఇక్కడ ప్రాపర్టీలోనే ఇచ్చేస్తాం. యంగ్స్ మాడ్యులస్ ఎంత ఇచ్చారు, మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ 68.3 జీపీ ఇచ్చాడు. సో దాన్ని మనం న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్స్ కన్వర్ట్ చేసుకోవాలి, ఎందుకంటే డెన్సిటీ అనేది ఎంఎం క్యూబ్లో ఉంది కాబట్టి. సో 68300 అనేది మనకి ఎంపీ అన్న న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్ అన్న ఒకటే కాబట్టి 68300 ఇస్తాం. అండ్ పాయిజన్స్ రేషియో 0.3 పాయిజన్స్ రేషియో
ఓకే, మెటీరియల్ అనేది ఇచ్చేసాం. క్రియేట్ సెక్షన్ అనేది క్రియేట్ చేయాలి. సాలిడ్, మనం సాలిడ్ 3D మోడల్లో చేస్తున్నాం కాబట్టి సాలిడ్ హోమోజీనియస్ కంటిన్యూ అల్యూమినియం మెటీరియల్. ఓకే, ఇప్పుడు మనం క్రియేట్ చేసిన మెటీరియల్ ప్రాపర్టీస్ అనేటివి ఆ యొక్క మనం డ్రా చేసిన ప్రొఫైల్కి అసైన్ చేసుకోవాలి. అసైన్ సెక్షన్, దిస్ వన్, అండ్ షిఫ్ట్ దిస్ వన్ ఆల్సో సేమ్ మెటీరియల్, బోత్ ఆర్ సేమ్ మెటీరియల్స్ కాబట్టి నేను మొత్తం సెలెక్ట్ చేసి డన్. సెక్షన్ 1 అనేది క్రియేట్ చేసాం, సాలిడ్ మోడల్ అల్యూమినియం ప్రాపర్టీస్. ఓకే, సో ఫైనల్గా ఇది కలర్ అనేది ఈ విధంగా చేంజ్ అవుతుంది. అంతా అంటే ప్రాపర్టీ మెటీరియల్లో మనం కంప్లీట్ చేసాము అనడానికి ఈ యొక్క గ్రీన్ కలర్ ఇండికేషన్ అనేది వస్తుంది. సో ప్రాపర్టీ అయిపోయినాక అసెంబ్లీ కూడా సేమ్ అవసరం లేదు మ్యాక్సిమం, ఎందుకంటే మొత్తం ఒకటే పార్ట్ కాబట్టి. ఓకే, ఇది అసెంబ్లీ చేసేసాం. నెక్స్ట్ స్టెప్ క్రియేషన్ అనేది చేయాలి. స్టెప్ కంటిన్యూ. ఓకే, నెక్స్ట్ లోడ్స్ అనేటివి మనం అప్లై చేయాలి. లోడ్స్ అనేది మనకి ఇక్కడ